హాయ్ హలో నమస్తే. నేను స్వప్న పొట్ట, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్. 10th రిజల్ట్ మన సొసైటీలో ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు. చాలామంది ఇళ్లలో ఇది ఒక ఎమోషన్, ఒక ప్రెజర్, ఒక జడ్జిమెంట్గా అవుతుంది. కొంతమంది ఇళ్లలో ఆనందం, కొంతమంది ఇళ్లలో నిశ్శబ్దం. మీ చైల్డ్ మార్క్స్ మంచిగా వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. నచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకోండి. ఇన్ కేస్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వస్తే మాత్రం ఆర్ ఫెయిల్ అయినా మా పరువు పోయింది, మా పేరు పోగొట్టావు అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మార్క్స్ కంటే మన పిల్లల లైఫే మనకి ఇంపార్టెంట్. ఒక సైకాలజిస్ట్గా చెప్పాలి అంటే మార్క్స్ అనేవి మీ పిల్లల ఇంటెలిజెన్స్ని పూర్తిగా మెజర్ చేయలేవు. అది ఒక లిమిటెడ్ స్నాప్షాట్ మాత్రమే. ఈ రిజల్ట్ మీ పిల్లల జీవితాన్ని డిఫైన్ చేయదు. ఈరోజు మీ రియాక్షన్ ఎలా ఉంది అనేది మాత్రమే మీ పిల్లల ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో పేరెంట్స్, మీరు ఎలా ఉండాలి? నువ్వు సరిగా చదవలేదు, నువ్వు ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే అని చెప్పే రోజు కాదు, మీరు వాళ్ళతో నిలబడే రోజు. సైకాలజీ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తుంది. ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత క్రిటిసైజ్ చేస్తే చైల్డ్లో ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఏర్పడుతుంది. నేను పనికిరానేమో, నాకేది రాదేమో అనే ఒక బిలీఫ్ మైండ్లో ఏర్పడుతుంది. రిస్క్ తీసుకునే ధైర్యం తగ్గిపోతుంది. మళ్ళీ ట్రై చేయడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఫ్యూచర్లో డెసిషన్ తీసుకునేటప్పుడు హ్యాజిటేషన్ వస్తుంది. చిన్న విషయాలకు కూడా కాన్ఫిడెంట్గా డెసిషన్ని తీసుకోలేరు. అంటే మీరు మార్క్స్ మీద కోపంతో మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే చైల్డ్ మైండ్ సెట్ని డ్యామేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏం చేయాలి? ముందుగా మీ రియాక్షన్ని కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్ యాంగర్ కాదు, కామ్గా వినండి. తర్వాత మీ లాంగ్వేజ్ని మార్చండి. ఎందుకు ఇలా జరిగింది అని కాదు, ఏం హెల్ప్ కావాలి అని అడగండి. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే అస్సలు కంపారిజన్ చేయవద్దు. చాలామంది ఆ పక్కింటి అమ్మాయి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో, నువ్వు ఉన్నావు అంటూ కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ కంపారిజన్ అనేది ఇన్సెక్యూరిటీని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కలుగజేస్తుంది. సో మార్క్స్ మీద కాదు, ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. మీ చైల్డ్ హ్యాబిట్స్ ఏంటి, ఎంత డిసిప్లైన్గా ఉన్నారు, ఎంత కన్సిస్టెన్సీగా అంటే ప్రతిరోజు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు అనే దాని మీద ఫోకస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్గా వాళ్ళకు ఒక సేఫ్ ఫీలింగ్ని కలిగించండి. ఏం జరిగినా మేము నీతోనే ఉన్నాము అనే నమ్మకాన్ని కలిగించాలి. అది చైల్డ్ ఫ్యూచర్కి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. జస్ట్ కొన్ని రోజుల కిందట ఇంటర్ రిజల్ట్ రాకముందు ఒక అబ్బాయి నేను ఫెయిల్ అవుతానేమో అనే డౌట్తో సూసైడ్ చేసుకున్నాడు. కానీ రిజల్ట్ వచ్చాక ఆ అబ్బాయి పాస్ అయ్యాడు. మరి ఆ అబ్బాయి లైఫ్ తిరిగి వస్తుందా? సో మనకి మన పిల్లల లైఫే ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వస్తే బాధపడడం సహజమే. ఫెయిల్యూర్ వచ్చినా కూడా బాధపడతారు. ఫెయిల్యూర్ అంటే పనికిరాను అని కాదు. ఫెయిల్యూర్ అంటే స్ట్రాటజీ, అంటే వాళ్ళు ఫాలో అయిన విధానం సరిగా పనిచేయలేదు అని అర్థం. సో మార్చాల్సింది మీరు కాదు, మీ అప్రోచ్. ఈ రిజల్ట్ అనేది ఎండ్ కాదు. ఎక్కడ తప్పు చేసాం, ఏం మార్చుకోవాలి అని చెప్పే ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం మాత్రమే. లైఫ్లో సక్సెస్ ఒకే ఎగ్జామ్తో రాదు. కన్సిస్టెన్సీ, మైండ్ సెట్, లెర్నింగ్తో వస్తుంది. హై మార్క్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ, కానీ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ నువ్వు టాప్, నువ్వు జీనియస్ అని పొగుడుతూ ఉంటారు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఇది డేంజరస్. సైకాలజీలో దీన్ని ఫిక్స్డ్ మైండ్ సెట్ ట్రాప్ అని అంటారు. చైల్డ్ ఆ ట్రాప్లో పడిపోతాడు. నేనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. దాని వలన ఫ్యూచర్లో చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకోలేరు, రిస్క్ తీసుకోలేరు, గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. సో పేరెంట్స్ ఎలా మాట్లాడాలి? ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయండి. నువ్వు కన్సిస్టెన్స్గా ఎఫర్ట్ పెట్టడం వల్లే మంచి రిజల్ట్ వచ్చింది, కానీ రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తు చేయాలి. ఇదే కన్సిస్టెన్సీని నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. లెర్నింగ్ మైండ్ సెట్ని ఇవ్వండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హ్యూమిలిటీని నేర్పించండి. స్టూడెంట్కి మంచి మార్క్స్ వచ్చాయంటే అది హ్యాపీనే, బట్ ఇది జర్నీలో స్టార్టింగ్ మాత్రమే. గుర్తుపెట్టుకో, సక్సెస్ని సస్టైన్ చేయడం, అచీవ్ చేయడం కంటే చాలా కష్టం.
ఇగో పెరిగితే లెర్నింగ్ తగ్గిపోతుంది. లెర్నింగ్ తగ్గితే గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో, హంబుల్‌గా ఉండండి. క్యూరియస్‌గా ఉండండి. మై డియర్ పేరెంట్స్, మీరు మాట్లాడే మాటలు చైల్డ్ బ్రెయిన్‌లో బిలీఫ్స్‌గా సెటిల్ అవుతాయి. సో, మీరు మాట్లాడే ఒక్క సెంటెన్స్ వాళ్ళలో గొప్ప కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. లేదా లైఫ్ టైమ్ ఫియర్‌ని ఏర్పడేలా చేస్తుంది. స్కూల్ మార్క్స్‌ని మాత్రమే ఇస్తుంది. మీ మాటలే వాళ్ళ మైండ్ సెట్‌ని క్రియేట్ చేస్తాయి. సో, బీ కేర్‌ఫుల్. స్టూడెంట్స్, మార్క్స్ కాదు. మీ మైండ్ సెట్టే మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. మార్క్స్ అనేవి టెంపరరీ. కానీ మీ మైండ్ సెట్ లైఫ్ టైమ్ అసెట్. ఈ రిజల్ట్ మీ లైఫ్‌లో ఒక్క పేజీ మాత్రమే. కానీ లైఫ్ స్టోరీ మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు అనేది కాదు. రేపు ఎంత డెవలప్ అవ్వబోతున్నారు అనేది చాలా ముఖ్యం. సో, రిజల్ట్‌ని పాజిటివ్‌గా తీసుకోండి. మీ అందరికీ ఒక గ్రేట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.